కన్నయ్యని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి నైట్ 9:30 అయితే అయింది. ఇంటికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేయలేం కాబట్టి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరగడం వల్ల ఫ్లైఓవర్స్ కింద అంతా ఇలాగ లైటింగ్తో సెట్ చేశారు. మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చాం. రెస్టారెంట్ పేరు వచ్చేసి సౌత్ ఇండియన్ స్పెషల్ రెస్టారెంట్ అయితే చాలా చిన్నది. మేము వెళ్ళగానే మెనూ కార్డ్ చూసి ఆర్డర్ అయితే ఇచ్చేసాం. ఆర్డర్ ఇచ్చి కూడా చాలా సేపు అయింది. అదే మా అల్లుడికి అయితే మేము ఫోన్ ఇచ్చాము. వాడికి ఫోన్ ఇవ్వకపోతే మేము మాట్లాడుకోలేము అసలు. ఆ ప్లేట్లలో ఉన్న అరిటాకులన్నీ తీసి పాడేస్తాడు. ఇంకా ఆర్డర్ ఇచ్చి చాలాసేపు అయితే అయింది. 20 minutes అయింది దగ్గర. ఇంకా ఆర్డర్ అయితే రాలేదు. ఒకసారి అంబియన్స్ చూడండి. రెస్టారెంట్ అయితే చాలా చిన్నది. సిట్టింగ్స్కి అలాగే 6 tables ఉన్నాయి. మేము ఇంకా అలా మాట్లాడుకుంటుంటే మా ఆర్డర్ అయితే వచ్చేసింది. కొన్ని బటర్ నాన్ ఆర్డర్ చేసాం. అలాగే పన్నీర్ కర్రీ కూడా ఆర్డర్ ఇచ్చాం. అలా పన్నీర్ కర్రీ తోటి ఒక బటర్ నాన్ అయితే తిన్నాను. చాలా బాగుంది పన్నీర్. ఇంకా సేపటికి అయితే మష్రూమ్ మంచూరియా ఆర్డర్ పెట్టాం. అది కూడా వచ్చేసింది, తిన్నాము. ఇంకా సేపటికి అయితే ప్రాన్స్ మసాలా కర్రీ అయితే ఆర్డర్ పెట్టాం. అది కూడా వచ్చేసింది. అలా ఒక బటర్ నాన్తో ఆ కర్రీ వేసుకొని తినేసాం. ఇంకా లాస్ట్ ఫైనల్గా తందూరి అయితే వచ్చేసింది. ఎదురు చూస్తుంది అయితే దీనికోసమే. దాని మీద కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒక సైడ్కి ఎర్రగడ్డ పెట్టుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను తినడం అయిపోక ముందే అయితే ఆర్డర్ బిల్ అయితే వచ్చింది. బిల్ అయితే 1100 అయింది. లాస్ట్గా సోంపుతో ఎండ్ చేసి నేను ఇంకో స్ప్రైట్ బాటిల్ తీసుకొని బయటకు